జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతపాలెంలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రసాద్ నాయుడు హత్య కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు తెలిపారు. నిందితుల్లో నరసింహారావు, వెంకట రామారావు, వెంకట్రావు, డానియల్, ప్రవీణ్ కుమార్, నరసింహరాజుతో పాటు నరేంద్రలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన నరసింహరాజు గారపాటి సదాశివరావుతో ఉన్న భూ వివాదంలో సదాశివరావుకు మద్దతుగా ఉన్న ప్రసాద్ నాయుడు హత్య చేశారు. క్యాప్ పెట్టుకున్నాం తెలియదు వాళ్ళకి జనాలకి క్యాప్ హైవే కింద అండర్ పాస్ దగ్గర 6 ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి తలశీల వెంకట నరసింహారావు, కృష్ణా జిల్లా. ఇతను వచ్చేసి మెయిన్గా సుపారీ మాట్లాడిన అతను ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు 1 ఎకరా మామిడి ఇస్తామని చెప్పాడు. వెంకట్రావు అనే అతను అవనగడ్డ గ్రామం, ఇతను సుపారికి సంబంధించిన మనుషులను మాట్లాడినాడు. తిరుమల శెట్టి డేనియల్ అనే ఇతను, తర్వాత పీటా ప్రవీణ్ కుమార్లో ఇద్దరు కలిసి కత్తిపోట్లు పొడిచి ప్రసాద్ నాయుడిని హత్య చేయడం జరిగింది. లంక నరసింహరాజు, సైకం నరేంద్ర కూడా ఈ హత్యలో సహకరించినారు. కాబట్టి ఈ 6 మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. సదాశివరావుకి వీళ్ళిద్దరికి కూడా మ్యాంగో గడ్డకు సంబంధించిన డిస్ప్యూట్ ఉంది. ఈ డిస్ప్యూట్లో గట్టుపల్లి చింతలపాలెంకి సంబంధించిన ప్రసాద్ నాయుడు సదాశివరావుకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ సదాశివరావు వెంకట నరసింహారావు పైన 2 సంవత్సరాల్లో దాదాపు 5 కేసులు పెట్టారు. పల్నాడు జిల్లా